అందరికీ నమస్కారం. నేను 2 నిమిషాల నుంచి మాట్లాడలేండి. వేదిక మీద ఉన్న సహచర శాసనసభ్యులు పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు, మాజీ హోంమంత్రి వసంతరాజు గారికి, అలాగే వేదిక ముందున్న వేదిక పైన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సమాజ అభివృద్ధిలో మన పాత్ర శ్లాఘనీయం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సి వస్తే కల్టివేషన్ చేసినప్పుడైనా అన్ని కులాలతో కలిసి పనిచేసిన పరిస్థితి, ఎక్కడ నీరుంటే అక్కడికి వెళ్ళిన పరిస్థితి. అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు 1925కు ముందు కృష్ణా జిల్లా రాజమండ్రి దగ్గర నుంచి ఇటు మునుగోడ దాకా అటు పిడుగురాళ్ళ దాకా ఉన్నప్పుడు కృష్ణా జిల్లా, తర్వాత సర్కారు జిల్లాలు అయినాయి, కానీ ముందు కృష్ణా జిల్లా నుంచే 60 ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళిన నాగరికత ముందుంటా కారణం డెల్టా ఉండటం. దానికి కారణం సర్ ఆర్థర్ కాటన్ గారు బ్రిడ్జ్లు కట్టడం వల్ల డెల్టా ఫామ్ అయి ఆ నాగరికతలోంచి వచ్చి సమాజానికి గతిని స్థితిని మార్చడానికి ఉపయోగపడ్డందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రెండోది ఇందాక కృష్ణప్రసాద్ గారు చెప్పారు, గత ప్రభుత్వం రాజకీయాలు మాడతాకి ఇది వేదిక కాదు, కానీ గత ప్రభుత్వం 1955వ సంవత్సరం తర్వాత రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం అది. అలాగే తెలుగు భాష మీద కూడా దాడి చేసిన ప్రభుత్వం అది. అలాగే అమరావతిని కూడా నాశనం చేద్దామని చూసిన ప్రభుత్వం. మిత్రుడు మైలవరం శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు ఇందా చెప్పినట్టుగా అది జరిగింది ఏంటంటే, ఆ రోజు ఈయన హైదరాబాద్ నుంచి వస్తా నాకు కాల్ చేశారు, వస్తున్నారా మేము పిలిచారా పిల్లలని, పిలిచారని చెప్పా. 1 గంట మాట్లాడుకున్నాం దాదాపు, బహుశా మీద 4 గంట 10 నిమిషాల ఫోన్ పెద్ద మాట్లాడుకున్నాం. ఆ రోజు 1 గంట మాట్లాడాం. ఆ అమరావతి మారుద్దాం అని చెప్పి కృష్ణా గుంటూరు జిల్లాల ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలతో మీటింగ్ అయితే, సరే నేను కృష్ణప్రసాద్ గారికి చెప్పా, నేను ఎట్టకు ఓడిపోయి ఉన్నా, నేను మాడతా, మీరు మాట్లాడొద్దు, ఆ కొడాలి అనేవాడు మంత్రి పోతే నీకు మంత్రి వచ్చే అవకాశం ఉంది, ఇది వాస్తవం, మీరు మాట్లాడొద్దు, నేను మాడతానని చెప్పా. సరే నేను మాట్లాడే ఫస్ట్. తర్వాత కృష్ణప్రసాద్ గారు నా పక్కన కూర్చున్నాడు. ఈయన మాడతాకి లెగుస్తున్నాడు, పద్దాకి ఎట్ట అంటున్నాడు. నేను అక్కడికి ఆయన చెయ్యేసా, లెగొద్దు అన్నట్టు. ఆయన బలవంతంగా లేచి మాట్లాడేశాడు. దీని తర్వాత ప్రస్తుతం అదే పార్టీలో ఉన్నాడు, కానీ మనం పేరు చెప్పడానికి బాగోదు, కానీ ఇంకో శాసనసభ్యులు కూడా దీన్ని వ్యతిరేకించిన పరిస్థితి కదా. ఆయన పేరు చెప్పి ఆయనకి ఇబ్బంది వస్తుందని నేను చెప్పట్లా. మేము ముగ్గురు వ్యతిరేకించాం ఆ రోజు రాజధానిని. అలాగే రాజధానిని కదుపుదాం అనుకున్న మాజీ ముఖ్యమంత్రి ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి పట్టణం అక్కడే ఉంది. అమరావతి పట్టణ ప్రాశస్యం కానీ అమరావతిని అభివృద్ధి చేయటంలో మీరందరూ నేను సైతం అని భాగస్వామ్యం అయ్యి అమరావతిని భవిష్యత్తులో మరెవరూ కదపలేనంతగా అభివృద్ధి చేయడానికి మీ వంతు ప్రయత్నంగా మీరు ఇన్వెస్ట్ చేయాలని మిమ్మల్ని కోరుతూ, అమరావతి గురించి పంచారామాల్లో మొదటైన శైవ క్షేత్రం ఉంది. అలాగే ప్రపంచంలో ధాన్యకటక విశ్వవిద్యాలయం ఉండేదంట. చరిత్రను పరికిస్తే తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలకు ధీటుగా విదేశీ విద్యార్థులకు విద్యను అందించిన ప్రాంతం అది. గౌతమ బుద్ధుడు నడయాడిన నేల అది. వర్ధమానుడు సంచరించిన ప్రాంతం అది. మత సమ్మేళనానికి కేంద్రం అది. అలాంటి అమరావతిని మారుద్దాం అంటున్నారు, కానీ కుదరని పరిస్థితి. అమరావతి అజరామరం అవ్వాలంటే ముఖ్యమంత్రి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు అమరావతి ఓపెనింగ్ రోజు కూడా నేను ఆంధ్రజ్యోతిలో యాడిచ్చావు 5 లక్షలు 10 లక్షలు పెట్టి. ఇన్ని ప్రాశస్యాలు ఉన్న అమరావతి పట్టణాన్ని అసలు అమరావతిలో, పంచారామం ఉన్న అమరావతిలో ఈ 31 గ్రామాల అమరావతి లేదని, అన్ని అమరావతిని ఒకే అమరావతిగా ఎల్లలు మార్చేసి మొత్తం అమరావతిగా ప్రకటిస్తే దానికి దైవబలం కూడా చేకూరుతుంది. ఇంకా రాబోయే కాలంలో ఎవడో అమరావతిని టచ్ చేయలేడు. రాబోయే కాలంలో అమరావతిలో మీరందరూ నేను సైతమని పెట్టుబడులు పెట్టి ముఖ్యమంత్రులుగా రాబోయే కాలంలో 20-30 సంవత్సరాలు ఎవరు వచ్చినా అమరావతిని అసలు ఇంచు కూడా కదలలేని స్థితికి అమరావతిని చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వంలోనే అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తారు. అది సాధ్యం. అమరావతి పేరు అజరామరం, దాన్ని ఎవరో కదపలేరు. దాంట్లో మీరు కూడా భాగస్వాములు మరోసారి కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన సోదరులందరూ ధన్యవాదాలు సెలవు తీసుకున్నా. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ యార్లగడ్డ గారు.